తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కళ్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తజనం అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం 3,77,057 రూపాయలు వచ్చినట్లు ఉప కమిషనరు ఈవో నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. వాడపల్లి క్షేత్రంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున ఉండీలు లెక్కించగా 31 రోజులకు గాను 1,32,04,170 రూపాయలు రావడం జరిగింది. ఇందులో ఆలయ ప్రధాన ఉండీల ద్వారా 1,11,60,745 రూపాయలు, అన్నప్రసాదం ఉండీల ద్వారా 20,43,430 వెరసి 1,32,04,770 రూపాయలుగా రావడం జరిగింది. భక్తురాలు నిల్లు దోపిడీ ద్వారా వచ్చిన బంగారం 104 గ్రాములతో సహా కలిపి మొత్తం 112 గ్రాములు, వెండి 980 గ్రాములు రావడం జరిగింది. ఇది కాకుండా 64 విదేశీ కరెన్సీ కూడా రావడం జరిగింది. ఇందులో తనిఖీదారు వారు రాజమండ్రి, కిరణ్ సెకండ్ రేడియో, గోపాలపురం, బి నరేంద్ర థర్డ్ రేడియో, అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవాస సేవకులు, కెనరా బ్యాంక్ రావులపాలెం వారు అందులో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ద్వితీయ జిల్లా మహాసభలు జూలై 15-16 తేదీలలో కాకినాడ జిల్లా సామర్లకోటలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు వెల్లడించారు. జిల్లా మహాసభల విజయవంతానికి సామర్లకోట విశ్వబ్రహ్మణ కమ్యూనిటీ హాల్లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహాసభల కాలం ప్రారంభమైందని, ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శాఖ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. జూన్ మాసంలో కాకినాడ జిల్లాలో పట్టణ, మండల మహాసభలు పూర్తి చేసుకుని జూలై 15-16కి జిల్లా మహాసభలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాలు వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే పేదలకు అర్పణలో 2 సెంట్లు భూమి, లోన్లో 3 సెంట్లు భూమి, అర్పణలో 2 సెంట్లు భూమి, 3 సెంట్లు భూమి, సూపర్ 6 వెంటనే, 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 ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు. మహానుడి మీరు ఘనంగా విజయవంతంగా నడిపించుకున్నారు. కానీ ప్రజలకు మేలు చేయాలి. ప్రజలకు మేలు చేసే ఫస్ట్ పని ఇళ్ల స్థలాలు. ఆ ఇళ్ల స్థలాలని ఎప్పటికే దరఖాస్తులు ఇచ్చాం. అందుకని ఈ నెల 2 అంటే జూన్ 2వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంబాసాలు ధర్నా చేస్తున్నాం. కావున ఈ సామర్లకోట, పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని కోరుతాం. సూపర్ 6 నువ్వు ఎన్నికల హామీలు ఇచ్చావు. నువ్వు అధికారంలోకి మీరు వచ్చావు అంటే, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాము అంటే దానికి కారణం సూపర్ 6 ఎన్నికల హామీలు. సంవత్సరం పూర్తయింది, ఇంకా ఇప్పటికీ ఎన్నికల హామీలు పూర్తి చేయలేదు. తక్షణమే ఎన్నికల హామీలు పూర్తి చేయమని కోరుతున్నాం. నీకు డబ్బులు లేవు, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, ఇలాంటి సవకబారి మాటలు మాట్లాడద్దు. 40 ఏళ్ల ముఖ్యమంత్రివి, చేతిగా అనుభవం ఉంది, చాలా సీనియర్వి, ఆర్థికవేత్తవి, మీరు ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నారు, మీకు అన్ని తెలుసు. అలాంటి మాటలు చెప్పకుండా హస్తకళ, కలంకారీ కళాకారులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని, హస్తకళా బొమ్మలను లేపాక్షి ద్వారా విక్రయించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మాధవమాల్లో హస్తకళ, కలంకారీ క్లస్టర్లు ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తకళ కేంద్రాన్ని సందర్శించడం, చెక్క బొమ్మల తయారీ, హస్తకళలను కలంకారీ వారు చేస్తున్న విధానాన్ని పరిశీలించడం జరిగిందని, వారు చేస్తున్న విధానం, నైపుణ్యం గురించి తెలుసుకోవడంతో పాటు శ్రీ బాలాజీ వుడ్ కార్వింగ్ ఆర్టిజన్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ద్వారా వారికి కావాల్సిన సదుపాయాలు, వసతులపై చర్చించామన్నారు. బ్యాంకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి రుణ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కళాకారులు పడే కష్టం, వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ కళాలో చూసాము. చాలా సమస్యలు చెప్పారు. ముందుగా ఒకటి ఏంటంటే, మనకి ఏదైతే హస్తకళలకు ఉందో వాటన్నిటికీ ప్రభుత్వం చాలా వరకు అప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ హస్తకళల్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. వాళ్ళ కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చేసే కష్టాన్ని గుర్తించి వాళ్ళకు తగిన గుర్తింపు ఇచ్చేది కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఇది ఏదైతే బొమ్మల లేపాక్షి ఏదైతే మనకి
హ్యాండిక్రాఫ్ట్స్ అన్ని కూడా ప్రమోట్ చేయవలసినటువంటి ఆర్గనైజేషన్ మనకి గవర్నమెంట్. కానీ మన దగ్గరే వాళ్ళకి కాస్ట్ వేరియేషన్ చూసుకుంటే సుమారుగా 3-4 అబ్జర్వేషన్. మన దగ్గర ఒక బొమ్మ 20-25 వేలు ఉంటే వాళ్ళ దగ్గర 75,000 నుంచి 60,000కి అమ్ముతున్నారు. కానీ వాల్యూ ఎడిషన్ అనేది వాళ్ళ దగ్గర ఓన్లీ మార్కెటింగ్ అదేవిధంగా బ్రాండింగ్ వరకే చేయగలుగుతారు. కానీ దాంట్లో మీ వచ్చే ఇన్కమ్ ఇంకా పెంచే విధంగా దగ్గరలోనే లేపాక్షి కూడా పిలిపిస్తాను. మీలో కూడా ఒక పెద్దలో కలిపి డైరెక్ట్ గా మీ దగ్గర నుంచే కొనే విధంగా ఎట్లా చేయాలనేది కూడా ఒకటి తొందరలోనే దాన్ని ప్లాన్ చేసుకుంటాము. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శాంక్షన్ ఇస్తాను, మోటార్లో నేను డబ్బులు ఇస్తాను, అదేవిధంగా టూల్ కిట్స్ కూడా డబ్బులు ఇస్తాను. మీరందరూ మంచి నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా ఇది ఇంకా ఇంతే చాలా పెద్దగా ఉంది. ఓకే, మాల ఏదైతే మీ కోఆపరేటివ్ సొసైటీతో ఇంకా చాలా పెద్దదవుతుంది. అందరికి యూనిటీ ఉండాలి, కలిసికట్టుగా పనిచేయాలి. మీ బ్రాండ్ ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి చేయండి. ఇండివిజువల్ కంటే బ్రాండ్ ఎప్పుడు ప్రమోట్ అయితే ఖచ్చితంగా కూడా మీకు చాలా తక్కువ టైంలోనే ఇంకా చాలా ఎక్కువ సంపాదన. నెలన్నర దాటినా ధాన్యం కాంట పెట్టడం లేదంటూ రైతులు ఆందోళన దిగారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల వద్ద సూర్యాపేట దంతాలపల్లి రోడ్డుపై మొలకెత్తిన వడ్ల బస్తాలతో రైతులు బైఠాయించారు. ధాన్యాన్ని కాంటా పెట్టకుండా నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యం మొలకెత్తిన బస్తాలను అధికారులు తక్షణమే మిల్లులకు తరలించి తరుగు లేకుండా దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేశారు. 183 బస్తాలైనాయి. అవి ఇంతవరకు పోలేదు. అది పోకముందుకు నేను ఒక 2 దుక్కుల నుంచి మార్చినాను. ఇప్పటికి ఒక 30 బస్తాల వరకు నష్టమైనాయి. మొత్తం మొలకలు వచ్చినాయి. తొందరగా ఇది తీసుకోవాలని మార్చినాము రాసిని. ఇప్పుడు పెట్టిన కడకన్నా లారీకి ఎట్టే అయిపోయింది కదా. ఈ కింది అన్నీ ఎట్లా అట్ట మేము చేసుకుంటాం కదా. ఇప్పుడు సీసీ రోడ్డు మీద వేసినాం కదా, కాంటా పెట్టించి మళ్ళీ నైట్ వాన వస్తే ఆ బస్తాలన్నీ మళ్ళీ తిరిగేయాలంటే ఎవరి వల్ల ఇది చెప్పండి. ఎంత నష్టం. ఇప్పటికే 4-3 డబ్బాలు 5 డబ్బాల వద్దు నష్టమైనాయి. చూడండి ఇవన్నీ రాసి ఈ రాసులో ఇంకా అటు పట్టాలు కప్పినాం. మొలకల కింద ఎవరైనా చూస్తే నవ్వుతారని ఈ పరిస్థితి మాకు ఇట్లా అయింది. ఎవరైనా చూస్తే ఇజ్జత్ పెద్ద నవ్వుతారని మేము పట్టాలు కప్పుకొని ఉన్నాం సార్. మరి అయ్యన్న లారీకి వేయండి ఇలా ఒక్క పూట అని బతలాడినా కానీ అసలు ఆయన కూడా ఇంటలేడు. అసలే మట్టి రోడ్డు మీద పోసిన వాళ్ళకి ఏం కావట్లేదు, వడ్లు ఇంత మొలకలు రాలేదు. ఈ రోడ్డు మీద పోసేట వరకు ఇట్లా మొలకలు వస్తానే కాస్త మా అయ్యన్న తిరిగి ఎట్లా అట్లా చేసుకుంటారన్నా కానీ ఆయన ఇంటలేడు. మరి ఎట్లా చెప్పండి ఈ పరిస్థితి. తీసుకుపోయి ఎక్కడన్నా మండలం కాడ పోసి తగ్గిపెట్టన్నా అంతేమా ఆ పరిస్థితి చేస్తే అయిపోద్ది కదా ఊరికే. మరి పంట పండించుకొని ఏం లాభం ఈనకుంటా. సీసీ రోడ్డు మీద ఉన్నాయి ఆలోచిస్తారా, మట్టి రోడ్డు మీద ఉన్నాయి ఆలోచిస్తారా? మట్టి మీద ఉన్నాయి కాకపోతే పక్కల మట్టి కాలువలు పెట్టుకుంటే పోతాయి. సీసీ రోడ్డు మీద ఉన్నాయి ఖరాబ్ అవుతాయి అండి. మా సీసీ రోడ్డు మీద 3 సార్లు మార్చినాం. మేము మొలకలు వచ్చి ఇప్పటికి 4-5 డబ్బాలు ఖరాబ్ అయినాయి. అదొక్కటి ఏపీ అని మేము ఫోన్ చేసి బతలాడితే నీ యొక్క కులాటే ఆగుతురా నీ ఏపీ అని నేను ఆడున్నాయి ఈడున్నాయి అవుతుంది. రైతులని కొంచెం గవర్నమెంట్ కొంచెం సూచి వాళ్ళని ప్రజలని చాలా మంది మొలకొచ్చి ఆగమవుతుంది. కొంచెం రైతులని ఒడ్డుకేయాలని కోరుకుంటాను. మేము అందరం కలిసి ఆడోళ్ళు మొగోళ్ళు అందరం కలిసి కదా. ఎందుకంటే అందరికి ఇంకొక 10 రోజులు అయితే నారులు పోసే టైం వచ్చింది. అందరి పనులు తీర్చే టైం కాబట్టి చేయాలని. ఇటీవల భారత్ క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో సంచలన ఇన్నింగ్స్లతో ఈ 14 ఏళ్ల చిచ్చరపిడుగు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇవాళ బీహార్ రాజధాని పాట్నా ఎయిర్పోర్ట్లో వైభవ్ సూర్యవంశీ తన కుటుంబ సభ్యులతో వెళ్లి దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ విషయాన్ని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. వైభవ్తో మాట్లాడినప్పుడు అతడి కళ్ళలో క్రికెట్ పట్ల ఉన్న తపన, ఏదో సాధించాలనే పట్టుదల స్పష్టంగా కనిపించాయని మోదీ అన్నారు. ఇలాంటి యువ ప్రతిభావంతులే మన దేశానికి గర్వకారణమని, అతడి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని అర్థమైందన్నారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ. విజయవాడలో ట్రయల్ రన్ సేవా శిబిరాన్ని పరిశీలించిన మంత్రి మనోహర్. కడపలో టీడీపీ నిర్వహించిన మహానాడు అటర్ ఫ్లాప్ గా మిగిలిపోయిందన్న మాజీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేకపోయారని ధ్వజం. వక్ఫ్ భూములను పథకం ప్రకారం కాజేసే కుట్రలో భాగంగానే చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతిచ్చారు. మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆగ్రహం.
వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.